పురాణాల ప్రకారం కలియుగం అంతమయ్యే ముందు సమాజంలో, ప్రకృతిలో, మనుషుల్లో వచ్చే మార్పుల గురించి చాలా స్పష్టంగా వివరించబడింది. ముఖ్యంగా శ్రీమద్ భాగవతం, విష్ణు పురాణం, కల్కి పురాణంలో కలియుగం ముగిసే సమయానికి ధర్మం పూర్తిగా క్షీణిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ధనం ఉన్నవాడే కులవంతుడిగా, బలవంతుడిగా, నీతిమంతుడిగా పరిగణింపబడతాడు. అబద్ధం చెప్పడం ఒక గొప్ప నైపుణ్యంగా మారుతుంది. మనుషుల ఆయుష్, తెలివితేటలు, ఎత్తు భారీగా తగ్గిపోతాయి. కలియుగాంతం వచ్చేసరికి మనిషి సగటు ఆయు ప్రమాణం 20 నుండి 30 ఏళ్లకు పడిపోతుందని, మనుషులు చాలా పొట్టిగా మారిపోతారని చెప్పబడింది. అతివృష్టి అంటే ఎక్కువ వర్షాలు లేదా అనావృష్టి, కరువు వల్ల ఆహార కొరత ఏర్పడుతుందని, నదులు ఎండిపోతాయని, భూమి నిస్సారం అవుతుందని తెలియజేస్తుంది. తల్లిదండ్రులను గౌరవించడం మానేస్తారు. కేవలం స్వార్థం, కామం ప్రాతిపదికన సంబంధాలు ఉంటాయి. కలియుగం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు అధర్మాన్ని అంతం చేయడానికి మహావిష్ణువు కల్కి అవతారంలో వస్తాడు. ఉత్తరప్రదేశ్లోని శంబల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ మెరుస్తున్న ఖడ్గంతో దుష్టులను సంహరిస్తాడు. భూమిపై ఉన్న మ్లేచ్చులను, ధర్మం తప్పిన పాలకులను అంతం చేసి తిరిగి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడు. కల్కి అవతారంలో కలియుగం ముగిసి మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి గ్రహాలు పుష్యమి నక్షత్రంలో కలిసినప్పుడు కొత్త యుగం ప్రారంభమవుతుందని జ్యోతిష్ శాస్త్ర లెక్కలు చెబుతున్నాయి. సత్యయుగంలో మనుషులు ధర్మబద్ధంగా, ఆరోగ్యంగా, దీర్ఘాయుష్తో జీవిస్తారు. పురాణాల లెక్కల ప్రకారం 4,32,000 సంవత్సరాలు కలియుగానికి. మనం ప్రస్తుతం 5,100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అంటే పురాణాల ప్రకారం కలియుగం అంతానికి ఇంకా చాలా సమయం ఉంది. చాలా మంది యుగాంతం అంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందని భావిస్తారు. కానీ హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇది ఒక పరివర్తన. పాతది నశించి కొత్తది పుట్టడం వంటిది. చీకటి పోయి వెలుగు, సత్యయుగం రాకను ఇది సూచిస్తుంది. కలియుగంలో నామస్మరణ ద్వారానే ముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.